స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోబు యొక్క స్నేహితుడైన ఎలీఫజు అంటున్నాడు. ఈ అధ్యాయం అంతా కూడా తన స్నేహితుడైన ఎలీఫజు చెప్తున్న మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఏంటంటే, మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఏదైనా యోచన చేయగా నువ్వు మారు మనసు పొంది దేవునితో కనుక సమాధాన పడినట్లయితే తప్పకుండా ఆయన నీ మార్గముల మీద వెలుగును ప్రకాశింపజేసేవాడు అని రాయబడుతుంది. ఇక్కడ యోధకాల సమయంలో దేవుడు నీ మార్గములో నీ జీవితముల మీద వెలుగు ప్రకాశింపజేయాలి అంటే మనం ఏం చేయాలి? ఏ రకమైన వెలుగును ఆయన ప్రకాశింపజేస్తున్నాడు? ఎందుకంటే చీకట్లో ఉండడం ఎవరు కూడా ఇష్టమైతే కాదు. చీకట్లో కనుక ఉన్నట్లయితే దాంట్లో ప్రమాదం అనేది ఉంది. ఏం జరుగుతుందో ఏముంటుందో అన్నది మనకి తెలీదు. చీకటి అంధకార సంబంధులు అని ఉన్నాయి. కాబట్టి చీకటిలో మనకు ఉపయోగపడేది లేదు, కానీ మన మానవుని యొక్క జీవితానికి నష్టము కలిగించేదే ఉంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సార్ చూస్తున్నట్లయితే అంటున్నాడు, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించు అని. ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యభాగం సెలవిస్తుంది, నీ మార్గముల మీద, నీ జీవితం మీద దేవుడు ఏ రకమైన వెలుగును ప్రకాశింపజేస్తున్నాడు. ఏ రకమైన వెలుగు? ఎందుకంటే ఈ వెలుగులో చాలా రకాలనేవి ఉన్నాయి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యభాగం రాయబడుతుంది, ఆయన వాక్యము వెలుగు. వాక్యమైన ఆ వెలుగునే ఇంకొక మంది వస్తున్నాడు, వారు కూడా అదే వెలుగును తీసుకుని వస్తున్నారు మన దగ్గరికి. కానీ అది తప్పుడు బోధ, అబద్ధ ప్రవక్త గురించి జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. దేవుని యొక్క వాక్యము వెలుగేది. వాక్యమును అదే వెలుగుతో మన ముందు నిలబడుతున్నారు తప్పుడు సమాచారం, తప్పుడు బోధ. మనం కూడా మన యొక్క జీవితంలో చాలా తప్పుడు యొక్క మాటలు వింటూ ఉంటాం. అవి మన జీవితాన్ని చీకటిమయం చేస్తూ ఉంటాయి. కానీ దేవుని యొక్క వాక్యము వెలుగు. నీ వాక్యము వెలుగు. ఆయన వాక్యము మన పాదములకు దీపము, త్రోవకు వెలుగు. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం ఇక్కడ రాయబడుతుంది, దేవుడు నీ మార్గముల మీద, నీ జీవితం మీద ఏ రకమైన వెలుగును ప్రకాశింపజేస్తున్నాడో నేర్చుకుందాం ఇద్దరు. ఎందుకంటే అక్కడ అంటున్నాడు, మరియు నీవు దేనినైనా యోచన చేస్తున్నట్లయితే అది నీకు స్థిరపరచబడుతుంది. ఎలాగంటే నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఇక్కడ ఉదయకాల సమయంలో దేవుడు మన యొక్క జీవితంలో ఏ రకమైన లైట్ మన ముందు ప్రకాశింపజేస్తున్నాడో నేర్చుకుందాం. ముందుగా 119వ కీర్తన ఒకసారి చూద్దాం. 119వ కీర్తన 105వ వచనం. 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. కాబట్టి మొదటిగా నీ మార్గముల మీద ఆయన తన వెలుగును ప్రకాశింపజేస్తున్నాడు. మార్గముల మీద. ఎందుకు మార్గముల మీద అంటే మనం నడిచే మార్గము సరైనది కాదు. కానీ దేవుని యొక్క వాక్యము గొప్ప విలువ కలిగినది. దేవుని యొక్క వాక్యము ప్రాముఖ్యమైనది. కనుక ఇక్కడ రాయబడుతుంది, నీ వాక్యము నా పాదముల దీపము, నా త్రోవకు వెలుగు. మన యొక్క జీవితం ఎంత కష్టం వచ్చినా దాని ప్రకారము జీవించాలనే ఆలోచన కలిగిన వారుగా ఉంటాం. మానవుని యొక్క జీవిత కష్టాలు పడేది వచ్చినాయో మనకి ఇంక ఇదే రాసి పెట్టుందేమో అంటాం. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఇక్కడ దేవుని యొక్క వాక్యము వెలుగై ఉంది కనుక ఎవరైతే ఆ వాక్యమును అనుసరించి నడుచుకుంటారో, ఎవరైతే ఆ వాక్యం మీద మనసు పెడతారో వారి యొక్క జీవితంలో
ఆయన తన యొక్క ప్రకాశవంతమైన వెలుగు మార్గమును చూపించేవాడిగా ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీ వాక్యము నా పాదములు దీపం, నా త్రోవకు వెలుగు. ఒకసారి చూడండి సామెతల గ్రంథము ఈ 27 చూద్దాం. సామెతలు 27 27 వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఇక్కడ రాయబడి వచ్చింది, నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపం. కాబట్టి దీపం గనక ఆరిపోయినట్లయితే, వెలుగు లేకపోయినట్లయితే మన జీవితం అంతా కూడా చీకటి. వెలుగు లేకపోయినట్లయితే, దీపం ఆరిపోయినట్లయితే, సడన్గా కరెంటు పోయినట్లయితే మన కళ్ళుండి కూడా గుడ్డివారమే. సడన్గా వెలుగు లేకపోయినట్లయితే, సడన్గా కళ్ళు కనబడకపోయినట్లయితే మన అన్ని కూడా గుడ్డివాళ్ళగా అన్ని కూడా తడుముకోవాలి. ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది ఏంటంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపము ఆరిపోకుండా ఉండాలి. ఆ దీపం ఆరిపోతే చీకటే. కనుక ఆ చీకటి అయిన నీ జీవితంలో వెలుగు కలగాలని ఆయన వెలుగుగా లోకములోనికి వచ్చాడు. ఆయన పుట్టినప్పుడు గొప్ప నక్షత్రం అనేది జన్మించింది. కాబట్టి యెషయా గ్రంథంలో రాయబడుచుంది, మరణ ఛాయ గల ప్రదేశంలో నివసించు వారి మీద గొప్ప వెలుగు కలిగెను. కాబట్టి చీకటి అనే యొక్క జీవితం, ఒకసారి చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో చూస్తున్నట్లయితే అక్కడ అంటున్నాడు యేసు ప్రభు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేను లోకమునకు వెలుగు. కాబట్టి ఆయన నీ యొక్క జీవితమునకు వెలుగుగా ఉన్నాడు. కనుక నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించాలంటే అది ఏ రకమైన వెలుగు అంటే, నీ మార్గము ప్రకాశవంతముగా ఉండాలి. చీకటి ఎంత మాత్రం కూడా ఉండకూడదు. చీకటి ఉండకూడదంటే యెహోవా మీద మనము ఆధారపడిన వారిగా ఉండాలి. అందుకే సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో రాయబడుచుంది, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోవాలి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నట్లయితే నీ జీవితం అంతా కూడా చీకటే. మనం కూడా సొంతంగా దేవుని యొక్క నిర్ణయం లేకుండా అనే రకమైన ఆలోచనలు ఆచరణలు చేస్తూ ఉంటాం. కానీ తుదకు చీకటి నుండి మనల్ని నడిపించేవిగా కనబడుతున్నాయి. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగము రాయబడి, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. కాబట్టి వెలుగైన దేవుడు ఈ ఉదయకాల సమయంలో తన వాక్యము ద్వారా మనకు బయలుపరుస్తున్నాడు. నీ మార్గముల మీద ఆయన యొక్క ప్రకాశవంతమైన కాంతి ప్రకాశిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, ఆ విధంగా ఉండాలి అని ఇక్కడ రాయబడుచు. చూడండి, అదే సామెతలు 19వ అధ్యాయం, సామెతలు 19వ అధ్యాయం చూడండి 7-8 వచనాలు చదువుకుందాం. అసహ్యుడు అట్టి వారికి స్నేహితులు మరి దూరస్తులగుదురు. వెంటాడు వాడు బుద్ధి సంపాదించుకొని వాడు తన ప్రాణమునకు ఉపకారి, వివేచనలను లక్ష్యము చేయువాడు మేలు పొందును. బుద్ధిని సంపాదించుకుని వాడు తన ప్రాణమునకు ఉపకారి అంటున్నాడు. ఏంటంట? బుద్ధిని సంపాదించుకునేవాడు. అంటే బుద్ధిని సంపాదించుకున్నట్లయితే ఆ బుద్ధి అతని ప్రాణానికి ఉపయోగపడుతుంది. కానీ మనం బుద్ధిని సంపాదించుకోకపోయినట్లయితే, జ్ఞానము లేకపోయినట్లయితే అదే మన యొక్క జీవితానికి అపకారిగా ఉండిపోతుంది. అంటే నష్టము కలిగించేదిగా ఉండిపోతుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచు మనము ఏం చేయాలంటే బుద్ధిని నేర్చుకోవాలి, జ్ఞానాన్ని నేర్చుకోవాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళు ఇక్కడ రాయబడుచున్న మాట, వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును. ఏదైతే వెలుగో, ఏదైతే జ్ఞానమో దానిని లక్ష్యము చేసిన వాడు మేలు పొందును అని రాయబడుచుంది. ప్రియమైన వాళ్ళరా, ఆయన యొక్క జీవితములో తన యొక్క కాంతివంతమైన ప్రకాశవంతమైన వెలుగు నీకు కలుగు చేస్తున్నాడు. అందుకే మనం చదువుకున్నాం కదా, ద్వితీయోపదేశకాండంలో వాక్య భాగం నేర్చుకున్నాం, ఆయన యొక్క వెలుగు, ఆయన ప్రకాశము నీ మీద కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది, నీ మార్గముల మీద ఆయన వెలుగును ప్రకాశింపజేసేవాడు ఉన్నాడు. నీ మార్గముల మీద. ఎందుకంటే
మన కీర్తన రాయబడుతుంది, నీ రాకపోకలందు యెహోవా నీకు తోడుగా ఉండు. ఇక్కడ ఆయన నీకు తోడుగా ఉండాలంటే నీ యొక్క జీవితంలో ఏముండాలంటే వెలుగు ఉండాలి. ఈ యొక్క డిసెంబర్ నెలలో ఈ యొక్క మంచు అధికంగా పడే సమయంలో మనకి ఎదురుగా ఉన్న యొక్క వ్యక్తి సరిగ్గా కనబడాడు. రోడ్డు మీద చాలా యాక్సిడెంట్లని, ప్రమాదాలని మనం చూస్తూ ఉంటాం. ఆగి ఉన్న లారీని వేగంగా వస్తున్న కారు ఢీ కొట్టింది అని. ఎందువల్ల అంటే ఆ ఎదుట ఉన్న వ్యక్తి సరిగ్గా కనబడకపోవడం వల్ల. హైవేలో వెళ్తున్నప్పుడు లైటింగ్ అనేది సరిగ్గా ఉండదు, ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచు ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తున్నాడు. అంటే నీ రాకపోకల యందు, నీ మార్గముల యందు, నువ్వు నడిచి నడక యందు, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన తన వెలుగును ప్రకాశింపజేసే వాడుకున్నాడు. అందుకంటున్నాడు, నీవు మారు మనసు దేవునితో సమాధాన పడినట్లయితే ఆయన నీ మార్గముల మీద వెలుగును ప్రకాశింపజేసేవాడు ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మన ఎవరికి కూడా చీకటి అంటే ఇష్టం అనేది ఉండదు. ఎవరు కూడా చీకటిని ప్రేమించే వారిగా ఉండరు. ఎందుకంటే చీకటిలో ఏ ప్రమాదం దాగి ఉందో మనము చెప్పడం కష్టం. ప్రియమైన వాళ్ళరా, నీ మార్గముల మీద ఆయన వెలుగును ప్రకాశింపజేసేవాడు ఉన్నాడు. రెండవది చూద్దాం, 37 కీర్తనలు 37వ కీర్తన 6వ వచనం చూద్దాం. కీర్తనలు 37:6. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వం వెల్లడిపరుచును. ఇక్కడ రాయబడుచుంది, ఆయన వెలుగు వలె నీ నీతిని అంటున్నాడు. నీతి అనేక వెలుగు. ఇక్కడ రాయబడుచుంది, అనీతిమంతులైన మనం అభాగ్యులము, యోగ్యులము కాదు, ప్రభువును పిలవడానికి మనము పాత్రులము కాదు కనుక ఆయన కోపానికి మనము బానిసలము. అటువంటి వారి మీద ఆయన అంటున్నాడు నీతి అనేక ప్రకాశము అంటున్నాడు. నీతి ఏంటి? ఆ నీతి అంటే మనము అనీతిమంతులుగా ఉన్న మనల్ని ఆయన, నీతిమంతుడైన ఆయన తన ప్రాణమును నీ కోసము పణంగా పెట్టాడు. నీ తరపున ఆయన శిక్షను భరించిన వాడుగా కనబడుతున్నాడు. కనుక ఆ శిక్ష వల్ల నువ్వు భరించవలసిన అవమానమును ఆయన భరించి నిన్ను నీతిమంతులుగా తీర్చాడు. అందుకే రోమీయులకు పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో రాయబడుచుంది, విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి అంటున్నాడు. ఏనంట? విశ్వాస మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడటం అంటే ఏంటి? తీర్చబడటం అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, మనము మన రూమ్ని, మన ఇంటిని వెలగా సర్దుకుంటామంటే తీర్చి సర్దుకుంటాం. అంటే ఎక్కడ వస్తువులు అక్కడ ఉండేలాగా, ఏవి కూడా అటు ఇటు కాకుండా నీట్గా చోటుగానే అందంగా కనబడేలాగా. అలాగే ఇక్కడ వాక్య భాగం రాయబడి, విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఎందుకంటే ఆయన నీతిని మన మీద ఉదింపచేస్తాడు. ఆయన నీతిని మన మీద ఉంచాడు కనుక అనీతిమంతులైన మనము ఆ విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. కానీ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, నీతిని మన మీద ఉదింపచేస్తాడు కనుక మనలో ఉన్న ఆ చీకటి అంధకార బంధమైన శక్తులలో నుండి మనము బయటికి రాబడిన వారిగా, తీర్చబడిన వారిగా ఉంటున్నామని దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది. అదే అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దాం. 5:9 రోమ 5:9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా, ఇక్కడ రాయబడుచుంది, రక్తము ద్వారా ఇప్పుడు మరింత నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఎందుకంటే ఆయన కోపములో నుంచి మనము రక్షింపబడుతున్నాం. అనీతిమంతుల మీద ఆయన తన కోపమును, ఉగ్రతను చూపించేవాడుగా ఉన్నాడు. కానీ దేవుని యొక్క వాక్య భాగము రాయబడుతుంది, మన యొక్క జీవితంలో నీతి కలగాలని, మన యొక్క జీవితం నీతి ఉండాలని ఇక్కడ రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. కాబట్టి ఆ రక్తం ఎటువంటిదంటే నిష్కలంకమైనది, నిర్దోషమైనది, గొర్రెపిల్ల వంటి యొక్క రక్తం. ఆ రక్తము ద్వారా మనము విమోచింపబడిన వారముగా ఉన్నాము కనుక నీతిని నీ మీద ప్రకాశింపజేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం ఇక్కడ రాయబడుతుంది,
రక్తము వలన మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఒకటి విశ్వాసం మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అంటున్నాడు రక్తము వలన కూడా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. చూడండి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూద్దాం. నీతిమంతులవన్నీ తీర్చబడి, ఇక్కడ రాయబడిచింది మనము ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఇక్కడ అనీతిమంతులుగా ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్య భాగం రాయబడిచింది, యెహోవా దొరకు కాలమున మీరు ఆయనను వెతకాలి అని. అంటే మనం ఉన్న ఇక కొద్ది సమయంలో అయినా నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి. మనకున్న యొక్క తక్కువ సమయంలో దేవునికి విధేయత కలిగిన వారిగా, దేవునికి ఇష్టము కలిగిన ప్రవక్తను ప్రవర్తించే వారిగా ఉండాలి. అది ఇక్కడ రాయబడుచుంది, మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అది ప్రియమైన వలన దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, మార్గముల మీద ఆయన వెలుగు ప్రకాశింపజేసేవాడుగా ఉన్నాడు కనుక. ఏ రకమైన వెలుగు అంటే నీతి మానవుని యొక్క జీవితంలో చాలా అవసరం. మనం అంటూ ఉంటాం నీతిలా జీవించాలి, నీతి కలిగిన వారు అంటే మంచి యొక్క గుణలక్షణాలు కలిగిన వారుగా. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, నీతి అనేక వెలుగును మన మీద ఆయన ప్రకాశింపజేసేవాడు ఉన్నాడు. 3వది చూద్దాం, 27వ కీర్తనలు 27వ కీర్తన 1వ వచనం చూద్దాం. యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి. ఇక్కడ రాయబడుచుంది 3వది రక్షణ. మానవుని యొక్క జీవితంలో రక్షణ అనేది అవసరం. ఇక్కడ రాయబడుచుంది, నేను ఎవరికి భయపడుదును, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి నేను భయపడవలసిన అవసరం లేదు. ఎవరైతే నాకేంటి. మనకు కూడా ఇక్కడ రాయబడుచుంది, ఎవరికి ఎందుకు భయపడాలి, మనము ఎందుకు భయపడాలి. మనం చాలా చోట్ల చాలాసార్లు భయపడుతూనే ఉంటాం, మనకున్న యొక్క పరిస్థితులను బట్టి, మనం చూస్తున్న యొక్క పరిస్థితులను బట్టి. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, ఆయన యెహోవా యొక్క వెలుగు రక్షణ. ఇక్కడ రాయబడుచు చూడండి 27వ కీర్తనలో, యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు. కాబట్టి ఆయనే మనం రక్షించేవాడుగా ఉన్నాడు కనుక మనం ఎవరికి భయపడని అవసరం లేదు. ఎవరైతే నాకేం భయం లేదు, ఎందుకంటే నా పక్షంలో ఉన్నవాడు సర్వసాధారణమైన వాడు కాదు. అదే రోమీయులకు రాసిన పత్రికలో రాయబడుతుంది, యెహోవా నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవడు. ఆయన మన పక్షమున ఉండగా. కాబట్టి మన యొక్క జీవితంలో రక్షణను ప్రకాశింపజేసేవాడు ఉన్నాడు. ఆయన యొక్క రక్షణ. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడుతుంది, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్న. రక్షణ దేని ద్వారా అంటే విశ్వాసం ద్వారా కృపచేతనే. ఇక్కడ మన ప్రభునందు విశ్వాసం ఉంచడం వల్ల. ఆ వచనంలో రాయబడుచుది మానవుని యొక్క కార్యముల వల్ల కాదు, కానీ దేవుని యొక్క ఉచితమైన బహుమానం. అది మానవుడు చేస్తున్న మంచి పనుల వల్ల అయితే కాదు. మన ఈ లోకంలో ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ, మనము ఎన్ని గొప్ప కార్యములు చేసినప్పటికీ, మనం దేవుని విశ్వాసం లేకపోయినట్లయితే మనం నీతిమంతులుగా తీర్చబడం. దేవుని నమ్మకం లేకపోయినట్లయితే ఆ రక్షణ మనం పొందుకోలేం. అందుకని రాయబడుచుంది, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, అది మీ వలన కలిగినది కాదు, కానీ దేవుని యొక్క బహుమానం. ప్రియమైన వాళ్ళరా, 3వది ఆయన ఏ రకమైన ప్రకాశమును మన మీద ఉదయింపజేస్తున్నాడు అంటే రక్షణ అనే యొక్క ప్రకాశమును మన మీద కలిగిస్తున్నాడు. రక్షణ మానవుని యొక్క జీవితం చాలా అవసరమైనది. చూడు, మన దేహమును, మన శరీరమును కప్పుకోవడానికి రక్షణ అనే యొక్క బట్టలని ధరిస్తున్నాం. దీనికోసము చాలా ఖర్చు పెడుతూ ఉంటాం. అలాగే మనం ఇంట్లో ఉన్న వస్తువుల్ని కాపాడుకోవడానికి గృహం అనే యొక్క రక్షణ కూడా మనకు అవసరం. అలాగే నీ విశ్వాస జీవితం కూడా బాగుపడాలి. నువ్వు దేవునికి విధేయత కలిగిన వారిగా, దేవుని యెడల నమ్మకం కలిగిన వారిగా ఉండాలి అంటే ఆయన రక్షణ కూడా నీకు అవసరం. అందుకే అంటున్నాడు కీర్తనకారుడు, నా దాగుచోటు నీవే. మన దాగుచోటు ఆయన. ఎందుకంటే మన ఆపదలలో, మన కష్టములలో, నష్టములో ఆయనే కేడము మహాదుర్గముగా ఉన్నాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఆయన మన యొక్క జీవితంలో
రక్షణ కలుగజేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం ఉన్నంత కాలం కూడా సత్యమును తెలుసుకోవడం అవసరం. ఏది నిజమైన మార్గమో, ఏది అసలైన మార్గమో తెలుసుకో. ఎందుకంటే శత్రువు నుంచి కూడా మనము సంరక్షించబడాలి, అవసరం అనేక జీవితంలో. అందుకే ఎఫెసు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒకసారి చూడండి. ఎఫెసు రాసిన పత్రిక 6వ అధ్యాయం శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడుచున్నది శరీరముతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుచున్నాం. కాబట్టి ఇక్కడ రాయబడుచుంది, మనము అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహముతో మనం పోరాడుచున్నాం కనుక రక్షణ అనేది అవసరం. రక్షణ లేకపోయినట్లయితే, అందుకే సత్యాన్ని తెలుసుకోవడం అవసరం. అదేవిధంగా శత్రువు నుండి సంరక్షణ కూడా అవసరం. ఎందుకంటే పేతురులో అంటున్నాడు, నీ అపవాది నిన్ను ఎదురించి గర్జించిన సింహం అని నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని ఎదురు చూస్తూనే ఉన్నాడు. కానీ ఎప్పుడు దొరుకుతావా అని నీ కోసము 1000 కళ్ళతో చూస్తున్నాడు. నువ్వు చూడకపోవచ్చు, కానీ వాడు మాత్రం నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు. కాబట్టి వాడి యొక్క ఉచ్చులో పడకుండా ఉండాలి అంటే రక్షణ నీ యొక్క జీవితానికి అవసరం. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం ఉన్నాయి. ఒకసారి చూడండి, 18వ కీర్తన ఒకసారి చూద్దాం. 18వ కీర్తన 28 చదవండి. 18వ కీర్తన, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా. ఏంటంటే నా దీపమును వెలిగించేవాడు నీవే. ఆయన దగ్గర ఉన్న మహత్యం ఏంటంటే, నా దేవుడైన యెహోవా చీకటినే నాకు వెలుగుగా చేసేవాడు. అంటే మనకున్న స్థితిలో నుంచి, మనకున్న పరిస్థితినే మనకు అనుగుణంగా మార్చగలిగిన వాడుగా కనబడుతున్నాడు. ఇక్కడ అంటున్నాడు, నా దీపము వెలిగించేవాడు నీవే, నా దేవుడైన యెహోవా చీకటినే నాకు వెలుగుగా చేసేవాడు. అదే రక్షణ. నువ్వున్న స్థితిలో, నువ్వున్న పరిస్థితిని బట్టి ఆయన నీ మీద ఇష్టం కలిగిన వాడిగా, ప్రేమ కలిగిన వాడిగా ఉన్నాడు. నువ్వు ఏ జాతి వాడు అయినప్పటికీ, ఏ మతం వాడు అయినప్పటికీ, ఏ కులం వాడు అయినప్పటికీ, ప్రభువా అంటే ఆయన తప్పకుండా తన ప్రేమను చూపించేవాడిగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు, చీకటినే నాకు వెలుగుగా చేయండి. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది, ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయనలో ఇంకెంత మాత్రం కూడా చీకటి అనేది లేదు. కానీ నీ యొక్క చీకటి బ్రతుకులను వెలుగు బ్రతుకులుగా, వెలుగుమయముగా ఉండాలి అని ఆయన నీకోసం లోకములోనికి వచ్చాడు. ఆయన నీకోసం తన ప్రాణాన్ని పెట్టాడు. చీకట్లో ఉండడం ఆయనకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఆయనట్టు ఆరోగ్యవంతుని కోసం కాదు, కానీ ఆయనట్టు ఆరోగ్యవంతుని కోసం నేను రాలేదు. నేను వచ్చింది ఎవరి కోసం అంటే బలహీనులుగా ఉన్న వాళ్ళ కోసం, పాపములో ఉన్న వారి కోసం, నశించిపోచున్న వారి కోసం. లూకా 2 సువార్త 19వ అధ్యాయంలో రాయబడుచున్న 10వ వచనం, నశించిన దానిని వెతక రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి మనం చీకట్లో ఉండి నశించిపోవటం, కృషించిపోవటం ఆయనకి ఎంత మాత్రం కూడా ఇష్టం అనేది లేదు. ఎందుకంటే దేవుడు ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు కనుక ఆ వెలుగును కలిగిన మనము జ్యోతుల వలె ఉండాలి. ఆ వెలుగును కలిగిన మనము ఇంకా మన బ్రతుకులు చీకట్లోనే ఉన్నాయి అనే ఆలోచనల నుంచి మనం బయటకు రావాలి. అందుకే ఇక్కడ యోబు యొక్క స్నేహితుడు ఎలీఫజు అంటున్నాడు, ఎక్కడైనాను మారు మనసు పొంది. ఎక్కడైనాను చూడండి, అక్కడ రాయబడుతుంది. ఒకసారి చదువు వచ్చిన మళ్ళీ 22వ అధ్యాయము 28వ దానిని స్థిరపరచువాడుగా నీ మార్గముల మీద తన యొక్క వెలుగును ప్రకాశింపజేసేవాడు కూడా. నీ మార్గముల యందు నీతి అనే వెలుగు, రక్షణ అనే వెలుగు. కానీ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము ఒకసారి చూద్దాం.
యోహాను సుప్రకటన అధ్యాయం 46 వచనం. ఆయనే లోకమునకు వెలుగుగా వచ్చాడు. కాబట్టి వెలుగు అయిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆయన మీద మనం నమ్మకం ఉంచాం గనుక ప్రియమైన వాళ్ళరా, నీ మార్గముల మీద ఆయన తన యొక్క వెలుగును ప్రకాశింపజేసేవాడు ఉన్నాడు. నీ రాకపోకలేదు, నువ్వు నీ యొక్క నడిచినాడు, నువ్వు చేసే ప్రతి ఒక్క పనిలో ఆయన నీకు సహాయకుడిగా ఏ విధంగా అంటే నీతిని ఇవ్వడానికి, రక్షణ ఇవ్వడానికి, నీ మార్గముల మీద ఆయన ప్రకాశవంతముగా నీకు మార్గమును సరళం చేయడానికి. ప్రియమైన వాళ్ళరా, అందుకే అంటున్నాడు బాప్తిస్మ యోహాను అంటున్నాడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన నీకోసము తన ప్రాణాన్ని పెట్టాడు. నీకోసం ఆయన తన జీవితాన్నే త్యాగం చేస్తున్న వ్యక్తి. అందుకే పేతురు అంటున్నాడు, ఆయన సిల్లు మీద ఆ భయంకరమైన మ్రాణును మోస్తూ ఈ యొక్క పాప విమోచనం కోసము ఆఖరి క్షణం వరకు అటు విధేయత కలిగిన వాడిగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యభాగం రాయబడుచుంది, నీ మార్గముల మీద కూడా నీ జీవితం మీద కూడా ఆయన అటువంటి వెలుగును ప్రకాశింపజేయాలని ఆశపడుతున్నాడు. అటు కృపను దేవుడు మనకు